మనకు మన ఈ యొక్క రాజ్యాంగము మనకు ఉన్నటువంటి ఈ సోషలిజం స్ట్రక్చర్ యొక్క ఫెయిల్యూర్ మనం చూస్తున్నాం మన కళ్ళ ఎదురుగా. మాకు ఈ రోజు మనకు ఎంఎస్పి ప్రైసులు ఇస్తున్నాం కాబట్టి వరి తప్ప ఏం వేయట్లేదు రైతులు. వరియో లేకపోతే మనకు చెరుకో 4-5 ఏవైతే వాళ్ళకు ఎంఎస్పి ప్రైస్ వస్తున్నాయో అవే వేస్తున్నారు. మీకు మధ్యలో మీరు ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు మీరు కనుక ఆయిల్ సీడ్స్ వేయాలంటే మీ చేత కాదు, మీరు వేయలేరు. ఎందుకంటే ఉచితంగా నీళ్లు వస్తున్నాయి, ఉచితంగా మనకు ఇవి ఏమంటారంటే విద్యుత్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. కాబట్టి దానివల్ల మనకి ఏమవుతోంది, ఆ నీళ్లన్నీ కూడా కింది ప్రాంతాలకు వెళ్ళిపోతుంటాయి. కింద ఉన్నటువంటి రైతులు దాన్ని వరి తప్ప ఇంకోటి వేయడానికి వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళ పొలాలకు నీళ్లు వచ్చేస్తాయి. కాబట్టి ఈ యొక్క ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల చేసిన ఎంఎస్పి వల్ల ఈ రోజు మన దేశంలో తగిన మోతాదులో మనం పప్పులు కానీ లేకపోతే మనకు ఆయిల్ సీడ్స్ కానీ మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం మనం. కాబట్టి ప్రతిదానికి మూలాలు పెట్టి చూసామంటే ఇక్కడే ఉంటుంది మన మూలాలన్నీ కూడా. అది మారాలి ఫస్ట్. అలాగే మనం ఎప్పుడో మొహంజదారో హరప్పాలో ఉన్నటువంటి బేసిక్ అగ్రికల్చర్ ప్రొడక్షనే చేస్తున్నాం ఇప్పటికి కూడా. వాల్యూ యాడ్ దాని నెక్స్ట్ ప్రాసెసింగ్ లెవెల్లోకి వెళ్ళట్లేదు, మనం దాని మీద ఫోకస్ పెట్టలేదు. మిగతా దేశాలన్నీ వాటికి వెళ్ళిపోయినాయి. ఎందుకు మనం సింపుల్ చూద్దాం, మనం పసుపు చూద్దాం. మనకు నిజామాబాద్ లో పసుపు పంట ఉంటుంది. పసుపును మనం ఏమైనా ప్రాసెస్ చేస్తున్నామా? పంట పండించిన తర్వాత అట్లాగే అమ్ముతున్నాం. మనది మహా అంటే ఎండబెట్టి పొడి చేసి అమ్ముతున్నాం, అంతకుమించి మనం ఏం చేయట్లేదే. దాని బ్రాండింగ్ అన్ని అమెరికాలో చేసుకుంటున్నారు. ఏదో టర్మరిక్ లెట్టే అంటున్నారు, ఇంకేంటో చేసుకుంటున్నారు వాళ్ళు. దాని డెరివేటివ్స్, దానికి ఇతరత్ర దాని ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, లేదా దానికి సంబంధించిన మెడికల్ ప్రాసెసింగ్ కావచ్చు, వాళ్ళు చేసుకుంటారు. మనం ఎక్కడ ఉన్నాం? అలాగే మిరప పంట తీసుకుందాం. మిరప పంట కూడా ఎప్పుడో మొహంజదారోలో మనం పంట పండించి దాన్ని ఎండబెట్టి పొడి చేసి అమ్మేవాళ్ళం. ఈ రోజు కూడా అదే చేస్తున్నాం. దానిలో ఉన్నటువంటి కెమికల్ ఎక్స్ట్రాక్షన్, ఓలియోలిసిన్ లాంటివి తీసుకొని దాన్ని ఏమైనా చేస్తున్నామా? చేయట్లేదు. ఇవన్నీ దీనికి బాధ్యులు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రభుత్వాలు దీని మీద ఇన్వెస్ట్ చేయలేదు. మనం ఉచితాలు ఇచ్చుకునేసరికి మన దగ్గర పైసలు అయిపోయినాయి. కాబట్టి మన దేనికి కూడా మన దగ్గర పైసలు లేవు. మన దగ్గర పైసలు లేకపోయేసరికి ఈ రోజు మన పరిస్థితి ఈ రోజు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయాలి. మన దేశంలో ఆర్థిక పరంగా వాల్యూ యాడ్ కు వెళ్ళనంత వరకు కూడా మనకి ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని ఫస్ట్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కలెక్టివ్ ఫెయిల్యూర్ కింద మనం భావించాలి. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దీంట్లో ఇంకో మిగతా అంశాలు కూడా చూసామంటే కనుక స్వదేశీ కొనాలి, తప్పకుండా అందరూ దాన్ని ఎంకరేజ్ చేయవలసింది. ఇప్పుడు అంబానీ 500 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కొడుకు పెళ్లి చేశారు అంటున్నారు. పెళ్లి చేయడం వల్ల లాభం ఎవరికి వచ్చింది? ఇక్కడ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకే వచ్చింది కదా. ఆయన గుజరాత్ లోనే చేశాడు పెళ్లి. మోదీ గారు ఏమన్నారు? ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో దానికి వెళ్ళకండి అన్నారు. వేరే దేశాలకు వెళ్ళి మీరు ఇవన్నీ చేయకండి, మన దేశంలో చేయండి అన్నారు ఆయన. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి కేటరింగ్ కావచ్చు, ఇక్కడ ఉన్న సమర్థన కూడా కొంచెం అరే మీరు ఆగుతారా? మాట్లాడండి. మీరు మాట్లాడండి. నో ప్రాబ్లం. గిరిధర్ గారు చెప్పండి. నో ప్రాబ్లం. క్యారియన్ సార్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బంగారం కావచ్చు, డెకరేటర్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, వీళ్ళందరూ భారతదేశంలోనే మళ్ళీ ఇన్వెస్ట్ అయింది. కాబట్టి ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ వెళ్ళకండి అని మోదీ గారు చెప్పారు. నచ్చంగా చేసుకోండి అన్నారు. ఖర్చు పెట్టదని ఎక్కడ చెప్పలేదు ఆయన. ఆస్టెరిటీ మీద ఎకనామిక్స్ చదివిన ఎవరైనా బేసిక్స్ ఎంఏ ఎకనామిక్స్ కానీ పిహెచ్డీ ఇన్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు వాళ్ళకి చెప్పేటువంటి పాఠాల్లో ముఖ్యమైనది ఏంటంటే కనుక దేశం నిజంగా అడ్వాన్స్డ్ ఎకానమీస్ లో వాళ్ళు చూసేవి 2 పారామీటర్స్. చాలా పారామీటర్స్ ఉంటాయి, దాంట్లో 2 పారామీటర్స్. లిప్స్టిక్ యొక్క అమ్మకాలు ఎంతవరకు ఉన్నాయి, టైర్ అమ్మకాలు ఎంతవరకు ఉన్నాయి. ఈ 2 వాళ్ళు కొలబద్దగా చూస్తారు. ఎకానమీ ఎంత పురోగతి చెందుతుంది. టైర్స్ ఎందుకంటే దానివల్ల మీకు మొత్తం ఎకో సిస్టమ్, ఆటోమొబైల్ ఎకో సిస్టమ్ అంతా కూడాను పనిచేస్తుంది. మీకు లిప్స్టిక్ ఎంత కొంటున్నారు అంటే దానివల్ల ఈ దేశంలో ఆహారము, బేసిక్ నెసెసిటీస్ దాటి వీళ్ళ జీవితంలో కొంచెం లగ్జరీస్ వస్తున్నాయంటే కనుక ఆ ఎకానమీ బాగా ఉన్నది అని చెప్పి కొలబద్దగా చూస్తారు ఎకానమిస్ట్స్. కాబట్టి మనం సంక్షోభంలో వెళ్ళిపోలేదు. మోదీ గారు దానికి ఆయన సూచనలు ఇచ్చారు. సూచనలో ఉన్నటువంటి వాటి యొక్క నిగూఢంగా ఉన్నటువంటి సమస్యలు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇవి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఫెయిల్యూర్. ఈ రోజు పెట్రోలియం ధరలు బీజేపీ రాష్ట్రాలన్నీ కూడాను 3-4 సంవత్సరాల క్రితం 10 రూపాయలు తగ్గించినాయి.
బీజేపీ ఏతర రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా 10 రూపాయలు తగ్గించలేదు వాడు. ఎందుకు తగ్గించలేదు వాడు? ఎందుకంటే ఉచితాలు ఇచ్చుకోవాలి కాబట్టి. ఇదే మన పరిస్థితి. మీకు కర్ణాటక, తెలంగాణలో ఉన్నటువంటి ధరలు పక్కన మహారాష్ట్రలో అంతకంటే 10 రూపాయలు తక్కువ ఉంటుంది. ఎందుకది? ఇది మనకు అర్థం చేసుకోవాలి. ఈ ఎలక్టోరల్ పాలిటిక్స్ ఈ పద్ధతిలో ఉన్నంత వరకు మనకి ఖర్చులు తప్పవు. అలాగే మనం చూస్తే కనుక మనకు ఈవీస్ వాడమన్నారు. ఈవీస్ వాడడానికి మనకు ఈ రోజు ప్రాబ్లం ఏంటంటే, హైవేలో వెళ్ళామంటే ఛార్జింగ్ పాయింట్స్ లేవు, మనకి ఎకో సిస్టమ్ లేదు. ప్లస్ ఈవీ బ్యాటరీస్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు ఆపేస్తాడో తెలియదు మనకి. మన దేశంలో ఇంకా ఎకో సిస్టమ్ రాలేదు. ఈవీస్ అన్నది చాలా చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఆ సిస్టమ్ ఇంకా మన దేశంలో తయారవ్వలేదు. 4 ఏళ్ల క్రితం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. బ్యాటరీ ఎక్స్చేంజ్ అని పెట్టారు. మనకు పెట్రోల్ బంకుల లాగే ఎక్స్చేంజ్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మన బ్యాటరీ ఇచ్చేసి కొత్త బ్యాటరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఛార్జింగ్ చేసి కూర్చోవాల్సిన టైం అంత వేస్ట్ చేయక్కర్లేదు. అటువంటిది ఒక స్కీమ్ తీసుకొచ్చారు. కానీ మన దేశంలో ఇంప్లిమెంట్ అవ్వలేదు, అది సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే, చైనా మనకు బ్యాటరీస్ ఇవ్వడం మానేసి ఆపేసింది. చైనా బ్యాటరీస్ ఇవ్వడం మానేసి అమెరికాకు వెళ్తున్నాయని చెప్పేసి వాడు పెట్టి తర్వాత ఒకరికి లైసెన్స్ ఇచ్చి చాలా కంట్రోల్డ్ గా మనకి ఇస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఫెయిల్ అయింది. ఈ రోజు ఎలక్ట్రికల్ వెహికల్ షిఫ్ట్ అవ్వాలంటే అంత సునాయాసంగా మనం షిఫ్ట్ అవ్వలేము, మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే మనకు క్రూడ్ ఆయిల్ కి సంబంధించి మనకు డిపెండెన్సీ అన్నది ఉన్నది. ఆల్మోస్ట్ 85% వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం మనం. కాబట్టి మనం చేయగలిగింది పెద్దగా లేదు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ యుద్ధం మొదలైన తర్వాత ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం. కెనడాతో మనకు ఒప్పందాలు ఉన్నాయి, అర్జెంటీనాతో ఒప్పందాలు ఉన్నాయి మనకు. రష్యా ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి కొనుగోలు పెంచుకున్నాం మనం. వెనిజువేలా గతంలో చైనాకు వెళ్తున్నామని కూడా మనకి డైవర్ట్ చేస్తున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చాలా దూరంగా ఉంది. అక్కడి నుంచి మన దేశానికి రావడానికి 1-2 నెలలు పడతాయి. ఎందుకంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేయాలి, మనకు పంపించాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మే ఆఖరి అంతా రావడం మొదలు పెడతాయి. మనకు నిల్వలలో ఇబ్బంది లేదు, మనకు సప్లైలో ప్రాబ్లం లేదు, కానీ ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి దాన్ని ఎలా నియంత్రించాలన్న దిశగా ఆయన సూచనలు ఇచ్చారు. దాన్ని మనం ఎంతవరకు మనం చేయగలం చూడాలి. ఆఖరికి బంగారం సంబంధించిన విషయంలో నేను అఫ్ కోర్స్ మోదీ గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవించండి. ఆయన చెప్పింది నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది ఒక సాంస్కృతిక పరమైన విషయం. 5,000-6,000 సంవత్సరాల నుంచి కరెన్సీ అంటే బంగారమే. బంగారం కాకుండా కరెన్సీ అనేది లేదు. నోటి మీద ఎవరో ఆర్బీఐ రిజర్వ్ గవర్నర్ రాసి ఇచ్చిన దానికి విలువ ఏముంది? ఈ రోజు నాకు 100 రూపాయలు ఉందంటే కనుక రేపు ఒక సంవత్సరం తర్వాత 90 రూపాయలే దాని విలువ. నాకు బంగారం అన్నదే విలువ. ఇది మన సంస్కృతిలో ఉన్నది, జీర్ణించుకొని ఉన్నది. కాబట్టి దాన్ని ఇన్వెస్ట్ చేసినా కానీ కూడా మన దేశంలోనే ఆ బంగారం అన్నది ఉండడం అన్నది మనకు చాలా శుభసూచకం. అది ప్రజల ఇన్వెస్ట్మెంట్స్ అన్నది మనకు స్టాక్ మార్కెట్లలోనో ఈటీఎఫ్ లలోనో ఫిక్స్డ్ డిపాజిట్ లోనో పెడితే కనుక దాని మనకు ఇన్ఫ్లేషన్ వల్ల డాలర్ బలోపేతం అవ్వడం వల్ల మనకు రూపాయి పతనించడం వల్ల ఇవన్నీ కూడాను ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీకు కోల్పోతున్నాయి. మీకు వచ్చే రిటర్న్స్ సరిపోవు. కానీ బంగారం అన్నది మనకు ఎంతో కాలంగా దాన్ని మనం సేవ్ చేసుకుంటూ ఉన్నాం. మీకు ఒక విషయం తెలుసా భరత్ జీ, మనకు అమెరికాలో అమెరికన్ ఫెడ్ ఏజెన్సీ ఏదైతే ఉందో, మన ఆర్బీఐ లాంటిది అమెరికాలో ఉందో, వాళ్ళ దగ్గర 8,100 టన్నుల బంగారం ఉంది వాళ్ళ దగ్గర. ప్రపంచంలోనే హైయెస్ట్ రిజర్వ్స్ అమెరికాలో ఉన్నాయి. తర్వాత మనం చూస్తే కనుక ఫ్రాన్స్, జర్మనీ, రష్యా 2,000-3,000 టన్నులు వాళ్ళ దగ్గర ఉంటాయి. మన దేశంలో మన మహిళల దగ్గర అంటే 800-900 సంవత్సరాలు ఈ దేశాన్ని లూట్ చేసిన తర్వాత, అంటే ముస్లిం ఆక్రాంతలు, తర్వాత మనకు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ లూట్ చేసిన తర్వాత ఈ రోజు మన మహిళల దగ్గర 25,000 టన్నుల బంగారం ఉంది మన దగ్గర. కాబట్టి ఈ దేశంలో ధనాన్ని లక్ష్మిగా పూజించేటువంటి సంస్కృతి మనది. పేదరికాన్ని పంపిణీ చేసేటువంటి సోషలిజం కాదు. పేదరికాన్ని పంచే దిశగా వాళ్ళు చేస్తేనే వాళ్ళకి ఓట్లు వస్తున్నాయి. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ధనాన్ని, మన ఆస్తులను పెంచే దిశగా మనం ఫోకస్ చేయాలి. కాబట్టి బంగారు కొనుగోలు తప్పు కాదు, కానీ దాన్ని దేశ హితం కోసం ఎలా వాడాలో చూడాలి. ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర బంగారం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా మనం ఒక డౌట్ తోటి, మనం ఒక సస్పెషన్ తోటి చూడడం మొదలు పెడితే కనుక వాళ్ళు దాన్ని బయటకు తీసుకురారు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల ఆస్తి, తర్వాత వాళ్ళు సంపాదించుకునే స్వార్జితం కాబట్టి బయటకు తీసుకురారు. వాళ్ళ మీద గౌరవం, నమ్మకం ఉండి కనుక స్కీమ్స్ తీసుకురాగలిగితే, దాన్ని మానిటైజ్ చేయగలిగితే మన రూపాయి కూడా బలోపేతం అవుతుంది. సాంస్కృతికమైన విషయము. ఈ అంశాలలో ప్రతి అంశం కూడా సుదీర్ఘంగా చర్చించవలసింది. దీని యొక్క రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఫెయిల్యూర్ ఏంటి, మన రాజ్యాంగాలు, చట్టాల దీని ఫెయిల్యూర్ ఏంటి, దీనివల్ల ఈ రోజు మన దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ
ఒక పెద్ద చర్చ జరగాలి. Okay. హై నెట్వర్క్ HNIs మీద మనం ట్యాక్స్ వేస్తున్నాం. Okay. ఈ దేశంలో సంపాదించిన వాడు దొంగ కింద మనం పరిగణిస్తున్నాం వాడు. Okay. కాబట్టి ఈ రోజు కనీసం అంటే గత 10-15 ఏళ్లలో మనకు ఒక 10,000 మంది మిలియనర్స్ ఈ దేశం వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే అట్లీస్ట్ NRI గా షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. ఓకే కానీ దుబాయ్ లాంటివి, సింగపూర్ లాంటివి వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళని? ఆ Okay. పెట్టుబడులు వస్తాయి, వాళ్ళు అక్కడ ఉండడం వల్ల దేశానికి లాభపడుతుంది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా మనం దీర్ఘంగా ఒక డిస్కషన్ జరగాలి దేశంలో. Okay. మోదీ గారు చెప్పినటువంటి సూచనలన్నీ ఇవి సూచనలు మాత్రమే, Okay. ఆదేశాలు కాదు. సూచనల మేరకు ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈ దీంట్లో లాభాలు నష్టాలు ఏమున్నాయి, సాధ్య అసాధ్యాలు ఏమున్నాయి, వాళ్ళు నిర్ణయించుకోవాలి. Okay. దీనిని రాజకీయ కోణంలోనే మాత్రం కాదు, ఒక సామాజిక పరమైన, న్యాయపరమైన, చట్టపరమైనటువంటి Okay. అంశాల్లో కూడా నేను చూడవలసిన ఆవశ్యకత ఉంది. ఎస్ ఎస్ వాసుదేవరావు గారు, చార్టర్డ్ అకౌంటెంట్ మీరు. ఇప్పుడు గిరిధర్ గారు అన్ని పాయింట్స్ తో ఏకీభవించారు కానీ గోల్డ్ తో ఏకీభవించలేదు. ఎందుకంటే బంగారం ఇంట్లో మహిళలు దానిలో ఇన్వెస్ట్ చేస్తే తప్పేందంటారు. కరెన్సీ విలువ తగ్గుతుంది కానీ బంగారం విలువ తగ్గదు కదా అంటారు. ప్యానలిస్టుల మీద దయదలిచి ఆ కన్సెషన్ ఇచ్చినట్టుంది. ముందుగా జీనియస్ ప్రేక్షకులకి, అదేవిధంగా భరత్ గారికి, అదేవిధంగా ప్యానల్ ఉన్న అతిరథ మహారథులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ